Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So next 9th class topic crop production management next video. So previous video lo manam different types of genetic modification crops ఏ విధంగా డెవలప్ చేస్తాం, క్రాప్ ఇంప్రూవ్మెంట్, క్రాప్ వెరైటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, అసలు క్రాప్ ప్రొడ్యూస్ అయిన తర్వాత సో దాని యొక్క ప్రొడక్షన్ గానీ లేదా మేనేజ్మెంట్, సో హౌ టు ప్రొడ్యూస్ ద క్రాప్ అండ్ హౌ టు ద ప్రొటెక్ట్ ఆఫ్ ఎ క్రాప్. సో ఒక క్రాప్ డెవలప్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, దానికి సంబంధించింది క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సో జనరల్ గా ఏంటంటే క్రాప్ లో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేసే థింగ్ ఏంటంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్. సో ఒక క్రాప్ లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, సో వాటి యొక్క న్యూట్రిషన్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఒక క్రాప్ లో తీసుకుంటే న్యూట్రియంట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్ దట్ ప్రొవైడ్స్ us with energy that facilitates repair and growth and help to carry out a different life process. సో జనరల్ గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ దేనికి ఉపయోగపడుతుందంటే, సో జనరల్ గా మనం ఏ క్రాప్ డెవలప్ చేసిన వెజిటేబుల్ క్రాప్ కావచ్చు, లేదా ఫ్రూట్ క్రాప్స్ కావచ్చు, లేకపోతే సెరల్స్ కానీ, లేదా మనం డెవలప్ చేసేటటువంటి ఏ టైప్ ఆఫ్ క్రాప్ అయినా కూడా దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్. సో న్యూట్రిషన్ లో ఏమేమి ఉంటాయంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు న్యూట్రిషన్ లో జనరల్ గా ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ తో పాటు నెక్స్ట్ ఇంకేముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. సో వీటితో పాటు నెక్స్ట్ ఏముంటాయి, విటమిన్స్. సో నెక్స్ట్ మినరల్స్, నెక్స్ట్ వాటర్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి మనకి జనరల్ గా క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లో సో న్యూట్రిషన్ లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవేవి ఉంటాయంటే, సో వాటర్ మాలిక్యూల్, దాంతో పాటు మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, నెక్స్ట్ వన్ వచ్చి ఆయిల్స్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఫ్యాట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి, సో ఈ కంప్లీట్ న్యూట్రియంట్స్ అన్నిటిని కలిపి మనం న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే మనం డెవలప్ చేసినటువంటి క్రాప్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం డెవలప్ చేసినటువంటి సీడ్ క్రాప్స్ అనుకోండి, సీడ్ క్రాప్స్ లో ఏవి ఉంటాయి, హై కంటెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఏముంటాయంటే ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇంకా మిగిలినటువంటి సీడ్ ప్రోడక్ట్స్ ఏమైనా గ్రౌండ్ నట్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటిలో ఏముంటాయి, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క క్రాప్ లో ఒక్కొక్క న్యూట్రిషనల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా ద న్యూట్రియంట్స్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్ ఫుడ్. సో జనరల్ గా మనం ప్రొడ్యూస్ చేసినటువంటి క్రాప్ లో ఈ ఫుడ్ లో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ న్యూట్రియంట్స్ దేనికి ఉపయోగపడతాయి, సో హౌ డు ద హెల్ప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫర్ ద ఆర్గానిజం ఆర్ ద లైఫ్ ప్రాసెస్. సో జనరల్ గా ఈ న్యూట్రియంట్స్ వేటికి హెల్ప్ చేస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో విచ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఆర్ యూటిలైజింగ్. సో జనరల్ గా ఏంటంటే ప్లాంట్స్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, ఆటోట్రోప్స్ కిందకి వస్తాయి. మనకు తెలుసు ఆటోట్రోప్స్ అంటే ఏంటి, విచ్ ఇస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ బై ఓన్ మెథడ్. అంటే స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసేటటువంటి వాటిని స్వయం పోషితాలు అంటాం. సో ఇవి ఓన్ గా ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేస్తాయి. ఇలాంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే యూటిలైజ్ చేసుకుంటాయో వాటిని హెటెరోట్రోప్స్ అంటున్నాం. సో పరపోషితాలు. సో ఇవి ఈ హెటెరోట్రోప్స్ కిందకి వేటిని ఎగ్జాంపుల్ తీసుకొచ్చు అంటే అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్ బీయింగ్స్. సో వీటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా కూడా సో వేటి మీద డిపెండ్ అయ్యి తీసుకుంటారు, ఆటోట్రోప్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకుంటారు. సో బికాస్ దట్ ఈస్ కాల్డ్ ద క్రాప్. సో ఈ ఆటోట్రోప్స్ ని మనం ఏమని దేనికి తీసుకోవచ్చు అంటే క్రాప్ కిందకి తీసుకుంటున్నాం. సో ఈ క్రాప్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రిషన్ మేనేజ్మెంట్, సో దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా సో మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో వాటి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి న్యూట్రియంట్స్ ద్వారా సో మన బాడీలో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి, లైఫ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనిమల్ కానీ లేదా ఒక హ్యూమన్ బీయింగ్ కానీ లేదా ఒక మైక్రో ఆర్గానిజం కానీ డెవలప్ అవ్వాలంటే ది నీడెడ్ సమ్ ఎనర్జీ. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ద ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ద న్యూట్రియంట్స్. సో ఏవైతే మనం తీసుకుంటున్నాం ఫుడ్ మెటీరియల్స్, సో వాటి నుంచినే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫైనల్ గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ సోర్స్ లేదా క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి డైరెక్ట్ గా గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎప్పుడైతే డైజెస్ట్ అవుతాయో సో వాటి నుంచి డైరెక్ట్ గా మన యొక్క బ్లడ్ లోకి గ్లూకోజ్ గా మారిపోతుంది. సో ఎప్పుడైతే గ్లూకోజ్ గా మారుతుందో ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ ద్వారా బాడీ మొత్తం, లేదా సో హ్యూమన్స్ లో అయితే బాడీ మొత్తం బ్లడ్ ద్వారా ఏంటంటే ఎనర్జీ సప్లై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్ లో కూడా సేమ్ మెథడ్ లో జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లైఫ్ ప్రాసెస్ కి సంబంధించి ఒక లైఫ్ ఆర్గానిజం లో తీసుకుంటే ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్, మైక్రో ఆర్గానిజం వీటన్నిటికి కావాల్సినటువంటి ఎనర్జీ సో కంప్లీట్ గా వేటి నుంచి వస్తుందంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్ నుంచి. సో మరి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే క్రాప్ ప్రొడక్షన్ నుంచి డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా న్యూట్రియంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఎనర్జీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎనర్జీ
ఎనర్జీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే, ఈ ఎనర్జీ ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, సో వెన్ వీఆర్ టేకింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ ఎనర్జీ, సో ఇట్ ఈస్ హెల్ప్ టు ద పర్టికులర్ ఆర్గానిజం కెన్ గ్రో అండ్ ద డెవలప్మెంట్. అంటే ఒక ఆర్గానిజం గ్రోత్ అవ్వడానికి లేదా డెవలప్ అవ్వడానికి ఈ ఎనర్జీ అనేది సఫిషియెంట్ గా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మైక్రో ఆర్గానిజం డెవలప్ అవ్వాలన్నా, దాని బాడీలో ఉన్నటువంటి గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, సో దానికి ఏం కావాలంటే ఎనర్జీ కావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఫుడ్ తీసుకుంటాం, ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఫిజికల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫిజికల్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ గ్రోత్ కి కావాల్సింది ఏంటి అంటే ఎనర్జీ. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూట్రియంట్స్ నుంచి వస్తాయి. న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? క్రాప్ నుంచి వస్తాయి. సో టోటల్ ఈ సైకిల్ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే క్రాప్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా గ్రోత్ తో పాటు డెవలప్మెంట్ లో పాటు సో సమ్ ఫెసిలిటేట్స్ ఆఫ్ రిపేర్ మెకానిజం. జనరల్ గా ఏంటంటే మన బాడీస్ లో రిపేర్ మెకానిజం ఉంటుంది. సో మనం ఎక్కడైనా తగిలినప్పుడు కానీ లేదా ఎక్కడైనా కింద పడినప్పుడు కానీ స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు సో కొద్ది రోజులకి 1 వీక్ కానీ లేదా 2 వీక్స్ కంతా కూడా స్కిన్ సో రిపేర్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ అక్కడ మళ్ళీ న్యూ సెల్స్ తో న్యూ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని సో రిపేర్ మెకానిజం అంటాం. సో అట్ ది సేమ్ టైం సో జెనెటికల్ గా మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏస్ కూడా డ్యామేజ్ అయినప్పుడు డిఎన్ఏ సెల్స్ కూడా ఏమవుతాయంటే డిఎన్ఏ రిపేర్ మెకానిజం ఉంటుంది. సో జనరల్ గా మన బాడీలో డిఎన్ఏ రిపేర్ మెకానిజం. సో ఈ రిపేర్ మెకానిజం ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఒక రోజుకి దాదాపు కొన్ని లక్షల సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ అన్ని కూడా ఏమవుతాయి? రికవర్ అవుతూ ఉంటాయి. సో ఎలా అంటే మన బాడీ తీసుకునేటటువంటి ఫుడ్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని రిపేర్ మెకానిజం ఉంటుంది. సో ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ మనం తీసుకునేవి జనరల్ గా ఏంటంటే న్యూట్రిషన్ లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ న్యూట్రిషన్ లో మనం 2 టైప్స్ తీసుకుంటే ఒకటి వచ్చి మ్యాక్రో న్యూట్రియంట్స్, నెక్స్ట్ వన్ వచ్చి మైక్రో న్యూట్రియంట్స్. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ ని స్థూల పోషకాలు అంటాము, మైక్రో న్యూట్రియంట్స్ ని సూక్ష్మ పోషకాలు అంటారు. సో మ్యాక్రో అంటే విచ్ ఇస్ ద లార్జ్ సైజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఏవైతే సో చాలా పెద్దగా ఉంటాయో అలాంటి న్యూట్రియంట్స్ ని మనం పిలుస్తాం మ్యాక్రో న్యూట్రియంట్స్, వాటిని స్థూల పోషకాలు అంటాం. సో నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద స్మాల్ క్వాంటిటీ ఆర్ స్మాల్ సైజ్ న్యూట్రియంట్స్, దట్ ఈస్ కాల్డ్ మైక్రో న్యూట్రియంట్స్. సో వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ రిక్వైర్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అంటే ఎక్కువ మొత్తంలో తీసుకునేటటువంటి వాటిని ఏమని పిలుస్తాము? మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చి ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్. సో ఏవైతే మనం తక్కువ క్వాంటిటీలో లేదా స్మాల్ సైజ్ న్యూట్రియంట్స్ ని తీసుకుంటామో సో వాటిని ఏమని పిలుస్తామంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ సో జనరల్ గా వీటిలో నుంచి తీసుకుంటే సో ప్రోటీన్స్ కావచ్చు లేదా ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ కిందకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మైక్రో న్యూట్రియంట్స్ కి ఏది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే మనం వాడేటటువంటి వాటర్ లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు లేకపోతే సాల్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా ఈ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మైక్రో న్యూట్రియంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా రెండు కూడా సో ఒక లైఫ్ ప్రాసెస్ లో ఒక ఆర్గానిజం యొక్క గ్రోత్ డెవలప్మెంట్ రిపేర్ మెకానిజం లో యూజ్ అవుతాయి. సో దీనికి కావాల్సినటువంటి ఎనర్జీ సోర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? న్యూట్రియంట్స్ నుంచి వస్తాయి. న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక క్రాప్ డెవలప్ అవ్వడం ద్వారా సో క్రాప్ లో నుంచినే న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద న్యూట్రిషన్ మేనేజ్మెంట్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.